శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ రామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా దసరా పర్వదిన సందర్భంగా నా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. మనము దసరా పండుగని ఈ నెల 7వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా జరుపుకుంటున్నాం. దసరా పండుగ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు, మనందరికీ కూడా తెలిసినది. ఇది దేవి ఆరాధన కోసం, దేవి ఆరాధనల కోసం మనం 9 రోజులు కూడా ఆమెని పూజించి ప్రార్థించి తర్వాత ఆమె అనుగ్రహం కోసం మనం అన్ని విధాలుగాను ప్రయత్నించే దినాలు ఈ 9 దినాలు కూడా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఆ దేవిని మనము ముందుగా వినిపించుకుందాం. ఇది గౌరీదేవి అంటే దుర్గాదేవి అవతారంలో మనం ఆ పరమేశ్వరీదేవిని కీర్తించుకుంటున్నాం. ఆమె అంశగా, పరమేశ్వరీదేవి అంశగా దుర్గాదేవి, మళ్ళీ ఆమె అంశగా గౌరీదేవిని సర్వమంగళ మాంగళ్య అంటూ కీర్తించుకున్న తర్వాత లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్ కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం అంటూ లక్ష్మీదేవిని, మహాలక్ష్మి అంశతో కూడా ఆమె ఆవిర్భవించింది పరమేశ్వరీదేవి. అసలు సృష్టే లేని ఆ సమయాన ఆమె ఒక ప్రకాశంగా ఉన్న వేళ సృష్టి చేయాలని తలుపు వచ్చింది ఆ ఆది పరాశక్తికి. ఆది పరాశక్తే పరబ్రహ్మ, లింగభేదం అంతే, కానీ నిజానికి ఆ పరాత్పర రూపానికి లింగమే లేదు, రూపమే లేదు, ప్రకాశం మాత్రమే అప్పట్లో. అటువంటి ప్రకాశం ఎప్పుడైతే విశ్వసృష్టి చేయదలుచుకుందో తనని తాను రెండుగా పరమేశ్వరి పరమేశ్వరులుగా విభజించుకొని ఆ ఆదిపరాశక్తి పరమేశ్వర వామాంకాన మణిద్వీపం అనే అపూర్వ లోకంలో వెలిసింది. అది అద్భుత లోకం, దాన్నే సర్వలోకం అని కూడా అంటారు. ఎందుకంటే అన్ని లోకాలు కూడా ఆ తర్వాత ఆమె సృష్టించింది. ఇది ఛత్రంలాగా, ఈ మణిద్వీపం ఒక ఛత్రంలాగా రక్షణ కల్పిస్తోంది ఆ తర్వాత ఆమె సృష్టించిన లోకాలకు. అటువంటి ఆమె ఎన్నో అంశాలను మనల్ని కాచి రక్షిస్తూ ఉంటుంది. దేవతలని, తర్వాత మానవులని రాక్షసుల బారి నుండి కాపాడే తల్లి ఆమె. ఈ 2 విధాల, ఈ 2 అంశాల గురించి చెప్పుకున్నాం మనం. గౌరీదేవి అంశ అంటే దుర్గా అంశ, తర్వాత లక్ష్మీ అంశ గురించి చెప్పుకున్నాం. ఇక సరస్వతి, మహాసరస్వతి అంశ కూడా ఆమెది. ఈ అంశలో కూడా ఆమె శుంభల వధ చేసింది. ఆ తర్వాత ఆమె అన్ని కళలకు కూడా ఈ రూపంతోనే ఆమె ఆ కళలకు పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు మనం. ఆ కళలన్నింటినీ ఎవరికైతే కావాలో వాళ్ళకు ప్రాప్తింపచేస్తూ ఉంటుంది. ఎవరు ఆ కళల కోసం ఆమె అనుగ్రహాన్ని అర్థిస్తారో వాళ్ళకి విద్యలేమిటి, కళలేమిటి, అన్నిట్లోనూ ఈ సరస్వతీదేవి వాళ్ళకి వాళ్ళ ప్రార్థనలను స్వీకరించి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. ఈ ముగ్గురు ఏంటి, ఈ ముగ్గురమ్మల మూలపటమ్మగా మనం పరమేశ్వరీదేవిని తలుచుకుంటాం. దసరా 9 రాత్రులు 10 రోజులు కూడా. అందుకే దీన్ని శ్రీదేవి నవరాత్రులు అంటాం మనం. నవరాత్రులు, నవ అంటే 9 రాత్రులు అని ఎందుకంటామంటే ఈ 9 రోజులు పొద్దున మాత్రమే కాదు, రాత్రి కూడా ఆమె పూజ మనం చేస్తాం. రాత్రి ఎందుకు పూజిస్తాము అంటే, రాత్రి అంటే చీకటి, అజ్ఞానం. అది తొలగించుకోవాలంటే అమ్మకే సాధ్యం. అమ్మ ప్రార్థన చేస్తేనే అది తొలగిపోతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు పెద్దలు. అందుకని ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె. అమ్మల గమ్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మెల కడుపారక పుచ్చినయ్యమ్మ, దుర్గ మాయమ్మ అంటూ మనము ఆమెను కీర్తించుకుంటూ ఉంటాం. అటువంటి అమ్మ పరమేశ్వరీదేవి ఆమె
ఈ 3 అంశాల్లో రాక్షస వధలు చేసింది. మహాలక్ష్మి అంశతో, మహాసరస్వతి అంశతో, మహాకాళి అంశతో, అంటే గౌరీ తన దుర్గా అంశతో. దుర్గా అనేది ఆమె పరమేశ్వరిగా వెలిసిన తర్వాత రాక్షస సంహారం కోసం ఆమె ఎత్తిన పరిపూర్ణ అవతారం. ఆ దుర్గా మళ్ళీ 3 రకాలు, 3 అంశాలతో మళ్ళీ రాక్షస సంహారం చేయించింది. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి. ఈ 3 అంశాలు కూడా ఆమెవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 అంశాల్లో కూడా దుర్గామాత మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది అనేది మన భారతీయులందరం కూడా విశ్వసిస్తాం. భారతదేశపు మూలలా కూడా ఈ పండగ చాలా ఆడంబరంగా వేడుకగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా. ఈ పండగ నియమాలు, అంటే ఎలా దీక్ష వహించాలి, ఏం చేయాలి, ఈ పండగ సందర్భంగా ఎలా దేవిని ఆరాధించాలి అనేది పెద్దవాళ్ళకి తెలిసిన విషయమే. అందరూ కూడా ఒక 10-15 సంవత్సరాలు గృహిణులుగా, గృహస్థులుగా జీవించిన వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు చేసి ఉంటారు దేవి పూజలు అన్నీ కూడా. పిల్లల కోసం కూడా వాళ్ళు చేస్తారు, పిల్లల చేత చేయిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలుసు కలశ స్థాపనం చెయ్యాలి. ముందు రోజు అంటే దేవి నవరాత్రులు ఆశ్వీయుజ పాడ్యమి నాడు ప్రారంభం అవుతాయి. ఆశ్వీజ మాసం అంటే అమ్మకి చాలా ప్రీతికరమైన మాసం. ఎందుకంటే అది శరత్ ఋతువులో వస్తుంది. శరత్ ఋతువు అంటే అమ్మకి చాలా ఇష్టమైన ఋతువు. శరత్ ఋతువులో 2 మాసాలు, ఆశ్వీజం, కార్తీకం. అందులో దేవికి పాడ్యమి నుండి నవమి వరకు ఆ పూజలు చేయడం అన్న విజయదశమి తన విజయాన్ని మనం జరుపుకుంటూ వేడుకగా ఆమెని పూజించి ఆమెకి నైవేద్యాలు అర్పించి మళ్ళీ మనమందరం కూడా ఒక పండగ దినంగా జమ్మి ఆకులు పంచుకుంటూ, అది జమ్మి చెట్టు ఆకులు కూడా పంచడం అనేది మన సాంప్రదాయం. ఇవన్నీ సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు వస్తున్నాయి, అది ఎందుకో కూడా మళ్ళీ చెప్పుకుందాం. ఇటువంటి ఈ 9 రాత్రులు కూడా దీపారాధన చేసి, అఖండ దీపారాధన చేసే ఆచారం ఉంది మనలో. ఇప్పటికే వాళ్ళకి చాలా మందికి అనుభవం ఉంటుంది. అఖండ దీపారాధన అంటే 9 రాత్రులు కూడా ఆరిపోకుండా, కొండెక్కకుండా ఆ దీపాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ 10వ దినం అయిన తర్వాత జపం చెప్తారు దేవికి. అది కలశ స్థాపన చేస్తారు. ఆ సందర్భంగా బొమ్మల కొలువు పెట్టి మా బొమ్మల మధ్యలో కలశ స్థాపన చేస్తారు. కలశంలో చక్కగా నీళ్లు పోసి మంచి జువ్వి ఆకులు, రావి ఆకులు, అశ్వత్థ ఆకులు అన్నీ కూడా వేసి దాంట్లోకి దేవిని ఆవాహన చేస్తారు. తర్వాత దాన్ని మనం పూజ చేస్తున్న విగ్రహానికి కానీ, లేక మనం ఒక చిత్రపటం పెట్టుకుంటే దానికి కానీ మనం అది ఒక వేదిక నిర్మించి వాటిని అందులో నెలకొల్పుతాం. అంటే వేదిక కూడా వ్యాస భాగవతంలో ఏం చెప్పబడింది అంటే వ్యాసుల వారు బహుపురాణకర్త కదా ఆయన. దేవీ భాగవతంలో ఆ మోక్ష గ్రంథంలో ఆయన ఏం చెప్తారు అంటే 4 మూరల వైశాల్యం, అంటే 2 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు, 2 మూరల పొడవు, 2 మూరల వెడల్పు ఉండే ఒక బల్ల తీసుకుని దానిని ఒక మూర ఎత్తు ఉండాలి. ఆ ఒక మూర ఎత్తు 4 మూరల వైశాల్యం, అంటే 2x2/1 అది కొలతలు అనుకోవచ్చు మనం. అంత వేదిక మనకి అంతే ఉండాలని కూడా నియమాలు ఏమి లేవండి. వేదిక నిర్మించాలి. ఇలా నిర్మిస్తే మంచిది అన్నారు వ్యాసుల వారు. మన దగ్గర మనకు ఉన్న వసతుల్లో ఎంత ఉంటే, మన దగ్గర కొంచెం పెద్ద బల్ల ఉండొచ్చు, కొంచెం చిన్నది ఉండొచ్చు, అది కాదు. భక్తి శ్రద్ధలు ముఖ్యం అమ్మకి. అందుకని మనం ఈ కొలతలు వీటిని అలా పక్కన పెట్టి చేయగలిగితే మంచిదే, లేకపోతే పక్కన పెట్టి వేదిక నిర్మించి దాని మీద చక్కటి పట్టు వస్త్రం కప్పి దాని మీద మన శక్తి అనుసారం వెండి కానీ లేక పంచలోహాలకు కానీ ఒక సింహాసనం ఏర్పరిచి, సింహాసనం లేకపోతే ఒక పళ్ళెంలో ఆ దేవి విగ్రహం అందులో పెట్టుకుని, శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా పెట్టుకుని, ఆ తర్వాత వెనక దేవి పటం కానీ లేక విగ్రహం మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ మట్టితో కానీ చేసిన రంగుల విగ్రహాలు ఉంటాయి, అవి కానీ పెట్టుకొని మనం చక్కగా దాన్ని ముందు రోజే ఏకభుక్త నియమంతో ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ధాన్యం పైన ఈ వస్త్రం పైన ధాన్యం పోసి కలశం పెట్టాలి. కలశం పైన చక్కగా అమ్మవారి ముఖం
టెంకాయతో పెడితే ప్రశస్తం, లేదంటే ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి, వెండి ముఖాలు కూడా దొరుకుతున్నాయి. అది పెట్టుకొని చక్కగా ఆ కలశంలో 4 వైపులా తమలపాకులు పద్మదళాల్లాగా అమర్చి, ఇదంతా వ్యాసుల వారు జనమేజయుడికి చెప్పిన దేవీ భాగవతంలో ఇవ్వబడింది. ఈ విధంగా ఇదంతా చేస్తారు గృహిణులు, గృహస్థులు కూడా. వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే కొత్తగా గృహస్థ జీవనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు, లేదా కొత్తగా ఈ పూజలు ఆరంభం చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం కొంచెం అది తికమకగా ఉంటుంది. ఏం చెయ్యాలి, ఎలా దేవిని ఆరాధించాలి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవిని ఆరాధించడం అంటే భక్తి శ్రద్ధలతో ఆమెని పూజించడం. అది మర్చిపోకూడదు. ముఖ్యమైనది భక్తి శ్రద్ధ. అది ఉన్న తర్వాత ఇక మిగతా నియమాలన్నీ మామూలు. మనం ఉండగలిగితే ఉపవాసం, ఏకభుక్తం ప్రతిరోజు ఉండవచ్చు, 9 రోజులు కూడా. లేదు ఫలహారం, అల్పాహారం తీసుకొని ఉండవచ్చు. లేదు అసలు అక్కర్లేదు, ఆమెకు బాగా నైవేద్యం పెట్టి అది మనం ప్రసాదంగా భుజించవచ్చు. ఈ నియమాలలో మనకి ఇష్టమైన నియమం ఇవన్నీ చెప్పారు, మన ఇష్టమైనది మనం పాటించవచ్చు. అక్కడ మనకి ఏం లేదు. భక్తి శ్రద్ధల్లో కొరత చేయకూడదు. దేవిని చక్కగా ఆరాధించుకోవాలి. అలంకరణ చేస్తారు. మనకి బెజవాడ కనకదుర్గలో ఆలయంలో చేస్తారు చక్కటి అలంకరణలండి. 9 రోజులు కూడా 9 అలంకరణల్లో ఆమె అంశల్ని పెట్టి చివరి రోజు 10వ రోజు రాజరాజేశ్వరి మూర్తిగా ఆమెను భావిస్తూ అలా అలంకరించి సాత్వికంగా చక్కగా అలంకరించి ఆమెని పూజించి ఉద్యాపన చెప్పడం. మొట్టమొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అంటారు ఆమెని. బెజవాడలో ఆమె కనకదుర్గగా వెలిసిందిగా కాబట్టి అక్కడ ఆ మొదటి రోజు అలా అంటే స్వర్ణ కవచం ధరింపజేస్తారు ఆమె చేత. అటువంటి పూజనం చేసి చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అంటే ఆమె శ్రీచక్ర రాజ నిలయం. శ్రీచక్రంలో అమ్మ స్థానం బిందు స్థానం. అందులో ఆమె కామేశ్వర సహిత కామేశ్వరి దేవిగా అక్కడ ఆమె ఉపస్థిత అయి ఉంది. అలాంటి ఆమెను మనం రాజరాజేశ్వరి దేవి, కామేశ్వరి దేవి, లలిత పరమేశ్వరి, ఆనందో బ్రహ్మ ఆమె అనుకుంటూ మనం ఆమెని ఎన్నో నామాలు, లలిత పరాభట్టారిక, ఇక ఇలాంటి నామాలు ఎన్నైనా మనం పిలుచుకోవచ్చు. ఎన్నో నామాలు ఉన్నాయి ఆమెకి. అఖిలాండ కోటి నామాలు ఉన్నాయి. అయితే మనకి ఇష్టమైన 1000 నామాలని మన ఋషులు కూర్చిచ్చారు మాలలుగా. ప్రతి దేవి అంశకి కూడా సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళి, అష్టకము ఇవన్నీ కూడా వాళ్ళు మనకి చక్కగా రాసి ఏరి కూర్చి అవన్నింటినీ మాలగా చేశాడు వాడు. అటువంటి ఇవి చదువుకోవడం స్తోత్రాలు. మొదటి రోజు దుర్గాదేవిగా ఆమెను పూజిస్తాం. రెండో రోజు బాలా త్రిపుర సుందరి అంటే అమ్మ యొక్క పుత్రిక. భండాసుర వధప్పుడు ఆమె భండ పుత్రులని వధించడానికి తానెందుకు అనుకుని తన పుత్రికగా ఒక 9 వర్ష ప్రాయ అయిన బాలికని సృజించింది. ఆమె ఈ భండపుత్రులందరినీ కూడా వధించేసింది, 30 మందిని. ఆమె బాలా త్రిపుర సుందరి. ఈమె శ్రీచక్రంలో కూడా మళ్ళీ 8వ ఆవరణలో ఉంటుంది. మణిద్వీపంలో అమ్మ ఉంది పరమేశ్వరిగా. ఇప్పుడు మనం ఏంటి అంటే దేవిని ఆరాధించే పద్ధతులు ఏమిటి అనేది చెప్పుకుంటున్నాం ఈ ప్రసంగంలో. దేవిని ఆరాధించే ఈ ప్రక్రియలో మనం ఏం చేస్తున్నాం అంటే మొట్టమొదట ఆమెని మణిద్వీపాదివాసినిగా పూజించుకుంటున్నాం. మణిద్వీపంలో ఆమె మొట్టమొదట ప్రప్రథమంగా వెలిసింది. ఆ తర్వాత ఆమె ఇందాక చెప్పుకున్నాం లలితామాతగా ఆవిర్భవించింది భండాసుర వధ నిమిత్తం. దేవీ భాగవతంలో దుర్గమాసుర వధ దుర్గాష్టమి రోజు చేసినట్టు ఆ వధ ఇవ్వబడింది. అలాగే మహర్నవమి రోజు మహిషాసుర మర్దనం చేసింది ఆవిడ. తర్వాత సరస్వతిగా ఆమె శుంభని వధించింది 7వ రోజు. మూలా నక్షత్రం సరస్వతీదేవి. ఆ రోజు మనం సరస్వతి పూజ చేస్తాం. ఇక తర్వాత మహర్నవమి మహిషాసుర మర్దినిగా ఆమెను పూజ చేస్తాం. దుర్గాష్టమి దుర్గగా ఆమెని పూజిస్తాం మనం. అష్టభుజగా మహర్నవమిలో అష్టాదశ భుజగా ఈ విధంగా అలంకారాలు చేస్తాం మనం. రెండోది బాలా త్రిపుర సుందరి అలంకారం. మూడవది గాయత్రీదేవి అలంకారం. వేదమాత, వేద జనని ఆమె. గౌతమ మహర్షి ఎప్పుడు కూడా ఈ మాతని పూజించేవాట.
ఎంత శక్తి వచ్చింది అంటే ఒక సమయంలో, ఒక సందర్భంలో మహర్షులందరూ కూడా ఆయన ఈ శక్తికి ఈర్ష్యపడి ఒక గోవుని ఆయన ఆశ్రమం లోపలికి పూజ చేస్తున్న చోటికి పంపేసి తాను ఏమీ తెలియనట్టు ఊరుకుంటే ఆ గోవుని బయటికి పంపించడానికి ఆయన దర్భ వేశాట. ఇలా ఇలా అని షూ అనుకుంటూ దర్భ వేశాడు. అంత మాత్రానికి గోవు చనిపోయేటట్టు చేశారు. అది పక్క చెక్కిన ముసలి గోవు. ఈ మహర్షులంతా తమ శక్తులతో దాన్ని మృతి చెందేటట్టు చేశారు. చూడండి, మహర్షుల పేరుకి చేసినది ఈర్ష్య ఎంత పనైనా చేయిస్తుంది. అటువంటి పని చేశారు వాళ్ళు. అది తెలియని గౌతముడు తన పాపాన్ని పాపుకోవటానికి ఆ గంగని, గౌతమి గంగగా గంగామాతను తీసుకొచ్చేసాడు తన ఆశ్రమానికి. తన ఆ గాయత్రి సాధనతో చేసిన శక్తి వచ్చింది ఆయనకి. ఆ శక్తితో గంగని తీసుకొచ్చాడు తన ఆశ్రమం దగ్గర గౌతమి గంగగా దాన్ని అక్కడ అందరికీ కూడా, అది కరువు కాటకాలు ఉన్న ప్రదేశం అది ఆ రోజుల్లో. అక్కడ ఆ గంగామాత అందరికీ కూడా నీరు ఇవ్వటమే కాకుండా వాళ్ళ పాపాన్ని కూడా కడిగేసి పునీత చేస్తూ అలాగా మనకి గౌతముడు ప్రసాదించిన వరం ఆ గంగామాత అక్కడ ఆవిర్భవించింది గౌతమి గంగగా. ఇటువంటి గాయత్రీ పూజనం వల్ల పాపాలన్నీ నాశనమైపోతాయి. తర్వాత ఎంతో తపశక్తితో గౌతముడు అంత తెచ్చుకున్నాడు. కానీ మనం కొంతలో కొంత ఆ జపం చేసి కాస్త సాధనతోనే ఎంతో మనకి తెలియదు మనకి ఎంత శక్తి వచ్చిందో, కానీ తప్పకుండా మనకి ఆ అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఆ శక్తి మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి తోడ్పడుతుంది. గాయత్రీదేవి అయిపోయిన తర్వాత అన్నపూర్ణగా, తర్వాత లలితా పరమేశ్వరి 4వ అంశగా మనం పూజిస్తాం విజయవాడ కనకదుర్గ ఆలయంలో. తర్వాత అన్నపూర్ణ 5వ అంశ, 6వ అంశ మహాలక్ష్మి, 7వ అంశగా మనం సరస్వతి, మహాసరస్వతి, 8వ అంశగా దుర్గముని చంపిన దుర్గాదేవి, 9వ అంశగా మహర్నవమి రోజు మహిషాసురమర్దినిగా ఆమెను పూజ చేస్తాం. విజయదశమి రోజు రాజరాజేశ్వరీ దేవిగా శ్రీచక్ర పూజనంలో ఆమె అక్కడ వెలిసింది అనే భావనతో చేస్తాం. ఈ విధంగా మనం ఆమెను పూజిస్తున్నాం. అయితే ఆమెని ఎలా ఆరాధించాలని తెలియని వాళ్ళకి, ఇందాక చెప్పుకున్నాం, ప్రారంభం చేసే వాళ్ళకి ఏం చేయాలో చెప్తాను. మొట్టమొదట మనం చదువుకోవాల్సింది మణిద్వీప వర్ణనం. ఏ రోజైనా పర్వాలేదు, క్లుప్తంగా అయినా పర్వాలేదు. ఇప్పుడు మనకి పుస్తకాలు, స్తోత్ర పూజా పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. దాంట్లో వెనక మణిద్వీప వర్ణన అని వాళ్ళు ప్రత్యేకంగా చిన్న 2-3 పేజీల్లో వాళ్ళు ఇస్తున్నారు ఆ వర్ణన. అది చదువుకుంటే ఎంతో మహిమాన్వితం అది. ఎందుకంటే మణిద్వీపం అంటే సాధారణమైన ప్రదేశం కాదు, అమ్మ నివాస స్థానం అది. అది మన భూలోకం నుండి ఒకసారి వెళ్ళారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ తల్లి పిలిపించుకుంది, పుష్పక విమానం, దివ్య విమానం పంపించి అక్కడికి రప్పించుకుంది మణిద్వీపానికి. అప్పుడు గమనించారు వారు 18 ప్రాకారాలు అక్కడ ఆ మణిద్వీపానికి వెళ్ళి వెళ్ళాలనే దారిలో వాళ్ళు ఎంతో ప్రయాణం చేశారు పుష్పక విమానంలో. ఎన్నో లోకాలు పైకి వెళ్ళిన తర్వాత సుధా సముద్ర తీరం చేరుకున్నారు. అది మనలాంటి వాళ్ళకి ఎంతో పుణ్యం చేస్తే కానీ ప్రాప్తించదు. సరే వెళ్ళాం అనుకుందాం. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత 18 ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాలు దాటిన తర్వాత మధ్యలో చింతామణి భవనం అని అత్యంత వైభవోపేతమైన భవనం ఉంటుంది. 4 ద్వారాలు ఉంటాయి, మోక్ష ద్వారాలు దానికి. అక్కడ ఆ 4 మంటపాల్లోనూ, ముందు మంటపాలు, ఆ తర్వాత ద్వారాలు. ఆ మంటపాల్లో ఆమె చక్కగా మంచి మంచి చర్చలు మంత్రిని మండలితో చేస్తూ ఉంటుంది. తర్వాత చక్కగా ఎవరెవరికి ముక్తి అనుగ్రహించాలి అనేది చూస్తూ ఉంటుంది. రాక్షసుల వధ చేయాల్సిన సమయం ఉంటే అది కూడా ఆమె దృష్టికి వచ్చేస్తుంది. అన్నీ తెలుసుకుంటుంది ఆమె. తర్వాత సంగీత సాధనం అన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ లోకంలో యోగినీమణులు అమ్మ కోసం పాడుతూ ఉంటారు. అన్నీ కూడా వింటూ ఆనందిస్తుంది. ఇవన్నీ చేస్తుంది మణిద్వీపంలో ఆమె. ఈ 18 ప్రాకారాలు కూడా వాటి పేర్లతో సహా మనం చదువుకోవటం అది చేయాలి. ఆ తర్వాత మనము మణిద్వీపంలో నుండి ఆమె దుర్గామాతగా వచ్చేసింది బయటికి 3 అంశాల్లో అని చెప్పుకున్నాం. అది దేవి భాగవతంలో ఆ 3 అంశాలు చేసిన కథలు ఇవ్వబడ్డాయి. అది మనం చెప్పుకున్నాం ఇప్పటికే చాలాసార్లు.
ఇప్పుడు లలితామాత చేసిన భండాసుర వధ వృత్తాంతం ఎందులో ఉంది? మనకి వ్యాస భగవానుల వారు లలితోపాఖ్యానం అనే ఒక ఘట్టాన్ని మనకి రచించి ఇచ్చారు. దేంట్లో? బ్రహ్మాండ పురాణం అని తన గ్రంథాల్లో. ఈ బ్రహ్మాండ పురాణం ఎవరికి చెప్పారు? హయగ్రీవుడు, అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఆయన. హయగ్రీవ మహర్షిగా తర్వాత అయ్యాడు. హయగ్రీవ అవతారం విష్ణువు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే, హయగ్రీవుడు అనే రాక్షసుడు తనలాగే మామూలు మొండెం, చేతులు కాళ్ళతో, తర్వాత తల వాడికి ఎలా ఉండేదంటే మెడ తల మాత్రం గుర్రపు తల మెడతో ఉండేవాడు వాడు. అలాంటి ఆ రాక్షసుడు ఒక్కడే అప్పటికి. అలాంటి ఆకారం గలవాడే తనని చంపాలని కోరుకున్నాడు. అందుకని మన పరమేశ్వరీదేవి ఏం చేసిందంటే, దానికి తగ్గ ఆమె కూడా ఆలోచిస్తుంది పథకం. ఆమె ఏం చేసిందంటే, ఒకానొకప్పుడు విష్ణువు తల తెగిపోయేటట్టు ఆమె చేసింది. అలసి నిద్ర పోతున్నట్టు ఆయన. అలాంటప్పుడు బాణం ఎక్కుపెట్టి తన వైపు ఎక్కువ పెట్టుకున్నాడు. అదే నిద్రలోకి జారిపోయాడు. అది పొరపాటున ఒక పురుగు, పొరపాటునగా బ్రహ్మగారు సృష్టించి పంపిన పురుగు అది వచ్చి ఆయనని కాటు వేయడం. అది ఆశపడింది. ఆయన బ్రహ్మగారు అన్నారు, నీకు యజ్ఞం చేసినప్పుడల్లా భాగాల్లో కింద పడ్డదంతా కూడా నీ భాగమే అన్నాడు. సరే అనుకుంది, అది కుట్టింది. దాంతో ఆయనకు మెలుగు వచ్చేటప్పటికి ఆ బాణం తన వైపే ఎక్కువ పెట్టి నిద్రపోయాడు ఆయన. ఆ ధనస్సు మీద పడుకుని ఆ మెలుగు రాగానే లేచే ప్రకంపనలో బాణం ఈయన మెడని ఖండించి వేసింది. అటువంటప్పుడు దేవతలకు ఏమీ తోచలేదు. బ్రహ్మగారైతే దేవి ప్రార్థన చేసేసారు. అప్పుడు ఆమె నిందిట, ఇదంతా నేను అనుకున్న దానివల్లే జరిగింది. అంటే దీనికి ఒక కారణం ఉంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఆ మహాకారణం నేనే. కాబట్టి నేనే ఈ విధంగా చేయించాను. ఈయనకి ఒక గుర్రపు మెడతో కూడిన తల తెచ్చా, అతికించి ఆ హయగ్రీవుడిని చంపించండి అని చెప్పి, హయగ్రీవుడుగా విష్ణువు ఆ అసురుణ్ణి చంపడం. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు వైకుంఠానికి. ఆయన రూపం మాత్రం అంటే ఆ మహర్షి అంశతో ఉన్న ఆ మహర్షి ఆయన అందరికీ కూడా జ్ఞానబోధ చేయడం. అగస్త్యుడికి ఆయన శ్రీపురం గురించి, అంటే మన లలితాదేవి గురించి ఆయన అడగగా అభ్యర్థించగా చెప్పడం, లలితా సహస్రనామాలు కూడా వినిపించడం. అందులోని రహస్యార్థాలు, లలితా సహస్రనామాలు అంటాం మనం, దాన్ని రహస్యనామాలు అని కూడా అంటారు. ఎందుకంటే ప్రతి నామం, కొన్ని నామాలు మనకి తెలిసిపోతాయి అర్థాలు, కానీ చాలా మటుకు చాలా నామాల వెనక అంతరార్థం ఉంటుంది. లోతుకు వెళ్ళి చూస్తే అది తెలుసుకోవాలి మనం. అటువంటి ఆ సహస్రనామాల గురించి హయగ్రీవుడు అగస్త్యుల వారికి బోధించాడు. అందులో మనకి భండాసుర వధ వృత్తాంతం ఇవ్వబడింది. ఆ శ్లోకాలు చదువుకోవాలి మనం. 24వ శ్లోకం నుండి 33వ శ్లోకం, 24వ శ్లోకం 2వ పాదం నుండి 33 వరకు కూడా భండాసుర వధ వృత్తాంతం. మనం ఆ శ్లోకాలు చదువుకుంటే అది చదివినట్టే. లేదు అంటే తాత్పర్యం భండాసుర వధ చేశాడు అని అనుకున్నా చాలు. చేసింది దేవి, భండాసుర వధ దేవి చేసింది అని తలుచుకున్నా మనం చాలు, అది ఆ వృత్తాంతం. అలాగే దేవి మన శరీరంలోనే ఉంది, కుండలినిలో ఉంది ఆమె. 7 చక్రాల్లోనూ కూడా ఆమె ఉపస్థితి అయి ఉంది. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, తర్వాత సహస్రారం, అన్నింట్లో కూడా ఆమె ఉపస్థితి అయి ఉంది. వివిధ రూపాలతో ఢాకిని, రాకిని, లాకిని, కాకిని, హాకిని, ఇవన్నీ అధిష్ఠించిన ఆ మూలాధార చక్రం నుండి సహస్రారం దాకా ఉన్న 7 చక్రాల్లో అధిష్ఠించిన ఆమె స్వరూపాలు. అవన్నింటినీ కూడా పూజ చేసుకోవాలి. ఆ మంత్రాలు మనకి విశుద్ధి చక్ర రాజ నిలయ, అక్కడ నుండి అక్కడ ప్రారంభమవుతుంది. విశుద్ధి చక్రం నుండి ఎక్కడెక్కడ ఎన్ని వదనాలతో ఆ దేవి మన శరీరంలో భాసిస్తుంది, ఏ నైవేద్యం ఆమెకి ఇష్టం, తర్వాత ఏ పేరుతో ఆమె పిలబడుతుంది అవి. తర్వాత 4 అవస్థలు, నిద్రావస్థ, తర్వాత జాగృతావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ. ఈ 4 కూడా ఆ అవస్థలు మనం పొందుతూ ఉంటాం. ఆ అవస్థలలో కూడా దేవి ఉపస్థితి అయ్యే ఉంది వివిధ రూపాల్లో. విశ్వరూప అంటాం మనం మేలుకుని ఉన్నప్పుడు. అలాగే స్వపంతి అంటాం,
తైజసాత్మిక ఆమె. స్వపంతి అంటే ఆ నిద్రపోతున్నప్పుడు తైజసాత్మిక అంటాం. అలాగే సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత అని, అంటే తుర్య అంటే మోక్షదాయిని, ఆమెకి ఏ అవస్థ ఉండదు, అది 4వ అవస్థ. 3వది సుప్త ఈ ప్రాజ్ఞాత్మిక అంటాం. ఈ విధంగా ఈ అవస్థల్లో ఆమె నామాలు ఈ విధంగా ఇవి చదువుకుంటే చాలు. ఇది లలితాదేవి పరమేశ్వరీదేవి అంశ. ఆ విష్ణువు ఆదిగా గల దేవతలందరూ కూడా చంపలేకపోయారు భండాసురుడిని. మన్మథుడి యొక్క భస్మంలో నుండి పొరపాటున ఒక చిత్రకర్మ అనే యక్షుడు ఆ భస్మానికి ఒక రూపం ఇస్తే అందులో ఉండి ఉద్భవించాడు భండాసురుడు. వాడిని ఎవరు చంపలేకపోతున్నారు, వాడు క్రూరాత్ముడు, అందరినీ హింసిస్తున్నాడు. అటువంటప్పుడు ఈ దేవతలందరూ కూడా విష్ణుమూర్తి సలహా పైన అందరూ ఒక హోమం చేసి తమ తమ అవయవాలను తీసి అందులో ఆహుతి చేస్తూ పూజించినప్పుడు ఒక ఆకృతి, స్త్రీ ఆకృతిలో ఆమె పరమేశ్వరీదేవి ఉద్భవించడం, ఆమె లలితామాతగా మనము ఇప్పుడు భండాసుర వధ చేసిన ఆ దేవతగా పూజించుకోవడం జరుగుతుంది. అటువంటి ఈ భండాసుర వధ తర్వాత ఈ అవస్థలలో ఆమె ఎలా ఉంది, మన దేహంలో కుండలిని ఇవన్నీ చెప్పుకున్న తర్వాత శ్రీచక్ర పూజనం కూడా మీకు వీలుంటే శ్రీచక్ర పూజనం ఎలా చేస్తారు అంటే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అందులో మీరు శ్రీచక్రాన్ని మీ ఇంట్లో ఉంటే పూజ చేసే ఆచారం ఉండి మీరు ఇంతకుముందు చేస్తుంటే సరే, లేదు అంటే ఏదైనా అనుమానాలు ఉంటే ఉత్త స్తోత్రం చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి, ఇందాక మనం అనుకున్న విషయాలన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ దేవి ఖడ్గమాల స్తోత్రం చదివితే శ్రీచక్ర 9 ఆవరణలలో దేవతల్ని పూజించినట్టే మీరు. ఆ గురువులు కూడా ఉన్నారు, గురుస్థానాలు కూడా ఇక్కడ ఈ శ్రీచక్రంలో ఉన్నాయి. నవావరణలు 9వ ఆవరణ బిందు ఆవరణలో ఆమె ఉంటుంది. మన కామేశ్వరి సహిత కామేశ్వర సహిత కామేశ్వరి దేవి. కింద మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగవాలిని. వాళ్ళతో పాటు బాలా త్రిపుర సుందరి, ఇతర దేవతలు కూడా చాలామంది ఉంటారు. ఆ తర్వాత 7వ ఆవరణలో సర్వరోగాన్ని హరింపచేసే విద్యాది దేవతలు, వసనీయాదిగా దేవతలు ఉన్నారు. వాళ్ళు లలితా సహస్రనామం ఆ స్తోత్రాన్ని రాశారు అమ్మ చెప్పిన ఆదేశం పాటించి. వాళ్ళే ఈ శ్రీచక్రంలో సర్వరోగహర యోగినులుగా వాళ్ళు అక్కడ మన చేత పూజింపబడుతూ ఉన్నారు. ఇలాగా కింద నుండి వచ్చాం ఇప్పుడు 3. మొదటి ఆవరణ భూలోక ఆవరణ, 2వది సర్వ ఆశ పరిపూరిక చక్రం అంటాం. అది అక్కడ మన ఆశలన్నీ నెరవేర్చే దేవతలు ఉంటారు. మొట్టమొదటేమో అష్టమాతృకలు ఉంటారు భూపురంలో, అంటే త్రైలోక్య మోహన చక్రం అంటారు. అష్టమాతృకల స్థానం అది. ఆ తర్వాత 2వది సర్వాశ పరిపూరక స్థానం, ఆ దేవతల స్థానం. అక్కడ గుప్త యోగినులు ఉంటారు అదృశ్యంగా. అనంత యోగినిలోని 3వ దాంట్లో ఉంటారు. సర్వ సంక్షోభణం, అన్ని ఆపదలని నివారిస్తున్నది. తర్వాత సర్వ సౌభాగ్యాలనిచ్చే చక్రం 4వది. అక్కడ మనకి సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతలు ఉంటారు, వాళ్ళ యోగినులు అక్కడ ఉంటారు, సాంప్రదాయ యోగినులు. తర్వాత కులోత్తీర్ణ యోగినులు, నిగర్భ యోగినులు. 5వ దాంట్లో సర్వార్థ సాధక చక్రం అంటారు, దాంట్లో కులోత్తీర్ణ యోగినులు. తర్వాత 6వది సర్వరక్షాకర చక్రం, దాంట్లో నిగర్భ యోగినులు అని ఉంటారు. 7వ దాంట్లో మనకి సర్వరోగ హర చక్రం, అది దాంట్లో ఈ విద్యాది దేవతలే అక్కడ రోగహర దేవతలుగా ఉంటారు. 8వది 7 అయిపోయింది. 8 సర్వసిద్ధిపరద చక్రం, అది అక్కడ మన 3 దేవతలు ఉంటారు. అతి రహస్య యోగినులు అని అంటారు 7వ చక్రంలో. తర్వాత 8వ దాంట్లో అతి రహస్య యోగినులు, వీళ్ళు 3 మహావజ్రేశ్వరి, మహాకామేశ్వరి, తర్వాత మహాభగవాలిని, వీళ్ళు ఉంటారు అక్కడ. తర్వాత 9వ ఆవరణలో అతి అంటే పరాత్పర శక్తి అయిన ఆ బిందు స్థానంలో ఆమె ఉంటుంది. ఎవరు? సాక్షాత్తు శ్రీచక్రరాజనిలే అయిన రాజరాజేశ్వరి దేవి. ఇలాగా మనం ఆ శ్రీచక్రంలో ఉండే దేవతల పేర్లన్నీ, యోగిన్ల పేర్లన్నీ కూడా దేవి ఖడ్గమాలలో వస్తాయి. ఖడ్గమాల అంటే ఏమిటో, అది ఉగ్ర స్వరూపము, ఉగ్ర అంటే కఠినమైన పూజ అని అనుకోకర్లేదు. చాలా సులభం, చాలా ఉత్తమమైన, తర్వాత సరళమైన, మంచి సాత్విక శక్తితో కూడిన పూజ అది చేయవచ్చు. ఈ 3 చేసుకుంటే చాలు. లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, మణి దీప వర్ణన, ఇవి చేసుకుంటే చాలు. మనకి సకల సిద్ధులు కూడా
తర్వాత మనకి దీనివల్ల రోజు చేస్తే అసలు భక్తియుతంగానండి చిన్నప్పటి నుండి కూడా అందరూ పిల్లలకి ఇవి చేయడం నేర్పించాలి. చిన్నగా అయినా సరే ఆ కథ అనుకోవడం. మణిద్వీపంలో 18 ప్రాకారాలు ఉన్నాయి. అయోధాతు ప్రాకారం అంటాం ముందుది, లోహ ప్రాకారం, అది అయోధాతు శిలలు కూడా కలిసిన ప్రాకారం. రెండోది కాంస్య ప్రాకారం అంటే కంచుతో చేయబడ్డ ప్రాకారం. మూడవది తామ్ర అంటే రాగి ప్రాకారం. తర్వాత సీస ప్రాకారం, తర్వాత ఇత్తడి ప్రాకారం, ఆరకూట ప్రాకారం అంటారు దాన్ని. తర్వాత పంచలోహ ప్రాకారం, తర్వాత రజత ప్రాకారం, తర్వాత సువర్ణ ప్రాకారం, తర్వాత పుష్యరాగ ప్రాకారం, పద్మరాగ. ఇవి ఏమిటంటే ఆ పేర్లు మనకి వాటి ప్రకాశాన్ని ఎలా ఉంటాయి, ఏ రంగులు అనేది చెప్తున్నాయి. పుష్యరాగం తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి ఆ ప్రకారంలో, ఆ గోడలన్నీ కూడాను ఆ వివిధ వస్తువులు అన్నీ కూడా. పద్మరాగం, పద్మ ఎలా ఉంటుంది, ఆ రంగులో ఉంటుంది. అన్నీ కూడా వస్తు సముదాయం అంతా కూడా మెరుపులు అలా ఉంటాయి. పద్మరాగ ప్రాకారం, తర్వాత గోమేరిక ప్రాకారం, తర్వాత వజ్ర ప్రాకారం, వైఢూర్య ప్రాకారం, ఇంద్రనీల ప్రాకారం, ముక్తామయ ప్రాకారం, తర్వాత మరకత ప్రాకారం, తర్వాత ప్రవాళ ప్రాకారం అంటే పగడం, మరకతం అంటే పచ్చలు, ప్రవాళ ప్రాకారం, చివరిది రత్న ప్రాకారం. అన్ని విధాల అయినటువంటి అన్ని రంగులలో ఉండే అద్భుత రత్నాలతో చేయబడ్డ ఆ ప్రాకారం దాటిన తర్వాత అసలు ఆ కాంతులు చెప్పలేము మనం. చింతామణి దగదగలతో మెరిసిపోతూ ఆమె పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణిగా ఉంటుంది. అక్కడ పంచప్రేతాసనాల అంటే ఆమె మంచము 4 కోళ్ళు కూడా 4 బ్రహ్మలు, అంటే జీవం ఉన్నప్పుడు వాళ్ళే బ్రహ్మలు, లేకపోతే వాళ్ళు ప్రేతాలు, వాళ్ళు మోస్తూ ఉంటారు. 5వది ఫలకము సదాశివుడు, అది దానికి ఆధారంగా ఉంటాడు 4 కోళ్ళకి. 4 కోళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు, వీళ్ళు 4 కాళ్ళుగా అలా ఉండగా వాటి మీద ఫలకంగా సదాశివుడు, దాని మీద అమ్మ ఆసనం, సింహాసనం, ఆ సింహాసనం మీద పరమేశ్వరుడి వామాంకాన పరమేశ్వరి. ఇది మణిద్వీపం. అద్భుతంగా ఉంటుందండి, వర్ణన చదువుకోండి తప్పకుండా. ఐం హ్రీం శ్రీం ఇది లలితామాత బీజాక్షరాలు. ఐం సరస్వతి దేవి బీజాక్షరం, హ్రీం అదే మాయాస్వరూపిణి దుర్గాదేవి బీజాక్షరం, శ్రీం అనేది ఆదిలక్ష్మి మోక్షలక్ష్మి, అది ఆమెకి సంబంధించిన బీజాక్షరం. ఈ బీజాక్షరాలను పఠించినా కూడా గురువు ఇవ్వగలిగితే మీకు అది లభిస్తే గురుకృపతో అంతకంటే అదృష్టం లేదు. లేకపోతే ఏమీ తెలియని ఒక సత్యవ్రతుడు అని ఒక మూగ బాలుడు, ఆయన అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటుంటే ఒక పంది అటువైపుగా అని అరుచుకుంటూ వెళ్ళింది. ఆ శబ్దాన్ని ఐం అనుకుని అది ఆ విధంగా అనుకరించి ఆయన ఐం అనేది సరస్వతి బీజం కదా, ఆమె ప్రత్యక్షమైపోయింది. ఆయనకి ఆ మూగతనం పోయింది. ఇక అన్నీ వచ్చేసాయి వెంటనే, నాలుక మీద అన్ని పద్యాలు వచ్చేసాయి. ఒక బోయవాడు వచ్చి నా పందిని చూసావా ఇక్కడ వచ్చింది అని అడిగితే ఆయన అన్నట్ట, యా పశ్యతి నసబ్రూతే, యా బ్రూతే సానపశ్యతి, అహ వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్చసి పునః పునః. ఎందుకయ్యా నన్ను మళ్ళీ మాటికి అడుగుతున్నావు నీ కార్యం కోసం? ఏది చూస్తుందో అది చెప్పలేదు, ఏది చెప్పగలదో అది చూడలేదు. అంటే నేత్రాలు చూసైనా అవి చెప్పలేదు, అది నా నోరు చెప్పగలదు కానీ అది చూడలేదు కదా, నేను ఎలా చెప్తానని తప్పించేసుకున్నాడు ఆయన, చెప్పలేదు. ఆ విధంగా ఇట్లాగా ఐం బీజం అలా పఠించి ఆయన ముందు ఆ కవిత్వం చెప్పిన తర్వాత ముక్తి కూడా పొందాడు. ఆ శ్రీం బీజం మనకి అన్నీ మోక్ష లక్ష్మి ఆమె, అది ఆ మోక్ష సంపద కోరుకుంటే అది కూడా వస్తుంది, ఏది కోరుకుంటే అది. క్లీం అనేది కామబీజం, మన సర్వాసాలని ఆమె తీరుస్తుంది ఆ బీజంతో. హ్రీం అనేది మాయా బీజం, మనం మాయలో పడిపోయి మాటికి జన్మిస్తున్నాం, జనన మరణ చక్రం అలాగా దాంట్లో పడిపోతున్నాం. అది తప్పించుకోవాలంటే హ్రీం అక్షరం అది చెయ్యాలి. ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి అంతే. జపము అంటే కూర్చుని ఒక సంకల్పం చెప్పుకొని నేను చేస్తున్నాను ఏమీ అక్కర్లేదు. మనకి గుర్తున్నప్పుడల్లా ఒక ఏకాక్షరాలు, ఇవి చాలా సులభమైన మంత్రాలు. పెద్ద మంత్రాలు మీకు లభిస్తే గురుకృపతో అవి చేసుకోండి. ఈ 3 మాత్రం దేవి ఖడ్గమాల, లలితా సహస్రనామాలు, మణిద్వీప వర్ణన, ఇవి చదువుకోండి. అమ్మని అలా ఆరాధించండి. ఇక మళ్ళీ మీ తాంబూలాలు ఆ కార్యక్రమాలన్నీ ఉన్నవే, గుళ్ళకు వెళ్ళడం ఉన్నదే. ఇలా చేయండి, ధరించండి. ఆ దేవి అనుగ్రహం మనకి ఉంటుంది. అమ్మని ఆరాధిద్దాం.
ఆమె అనుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.